అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీ రెక్కల నీడలో భద్రపరిచి మీ కృపా బాహ్యులను చెప్పిన కనికరించి సజీవ లెక్కలు ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, మరి ఇంతవరకు మీరు మాకు ఎన్నో మేలు చేశారు. అందుని బట్టి మీ రుణం ఎంత మాత్రమో మేము తీర్చుకోలేము. మిమ్మల్ని స్తుతించుట, ఆరాధించుట తప్ప నాయన అంతకంటే గొప్పవి మేమేం చేయలేము నాయన. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం నిండుగా అనుగ్రహించండి నాయన. ఇదిగో వింటున్న పిల్లలు, సిద్ధపడుతున్న పిల్లల హృదయాలు నాయన మీ తట్టు తిరిగి నాయన మీ వాక్యాలని ధ్యానించి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ వాక్య భాగం అంతటిలో మీ సహాయాన్ని అర్థిస్తూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మహిమ కలుగునుగాక, ఆమేన్. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా వందనములు. దేవుడు మరి ఎంతగానో మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో సమకూర్చి నడిపిస్తున్నారు. దేవుని వాక్యం మన ఆత్మకి ఆహారమై ఉన్నది. మన ఆత్మలను పోషించుకున్నట్టుకు మనం ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో కూడుకోవాలి. మనం కూడుకున్నప్పుడల్లా ఏం చేస్తాము? ప్రభు యొక్క వాక్యాన్ని భుజిస్తాము. అంతరంగ పురుషుడు బలపడుతూ ఉంటాడు. మనం అంతకంతకు ప్రభువుకి దగ్గర అవుతాము. దానికోసం మనం కూడుకుంటాము. కూడుకుని ఏం చేస్తాం? ప్రభువుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం, వాక్యాన్ని ధ్యానిస్తాం. అంతరంగ పురుషునికి శక్తి కలగడానికి దేవుని యొక్క వాక్యానికి చెవినిస్తాం, హృదయాన్నిచ్చి అంగీకరిస్తాం. అంగీకరించువాడు ధన్యుడు. ఎవరు ఈ వాక్యాలు అంగీకరిస్తారో వారు ధన్యుడు అన్నాడు దేవుడు. అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించాలి. అయితే పోయిన శుక్రవారం మనం వాక్యం చెప్పుకున్నాం కదా, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుడు కార్యాలు జరిగించాలి. విన్న వాళ్ళలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమన్నాను కదా. నేను అసలు ఎప్పుడూ అడగను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. ఎంతమంది చదివారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. నేను అక్కడ సొలొమోను గారితో దావీదు గారు వెతకమన్నారు. ఎవరిని? దేవుణ్ణి. ఇంట్లో ఉన్న వస్తువు వెతకమ్మా అంటే ఎవరైనా వెతుకుతారు. లేదా కొడు దగ్గర ఏదైనా వస్తువు కావాలంటే నాలుగు షాపులు తిరిగి తెస్తారు. కానీ దేవుణ్ణి వెతకాలి అంటే వాక్యాన్ని వెతకాలి, వాక్యాన్ని పరిశీలించాలి, ధ్యానించాలి. దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయంలో దావీదు గారు తన కుమారుడికి ఏవైతే పని చెయ్యాలో దానికి సంబంధించినవన్నీ కూడా సమకూర్చేశారు. మీరు ఆ 28వ అధ్యాయం మీరు చదివితే అందులో దావీదు గారు అంటారు, ఇదిగో దేవాలయం కట్టాలన్న తలంపు నాకు పుట్టింది. దేవుడు మందసం బయట ఉండిపోయింది, అది పెట్టడానికి స్థలం లేదు, అక్కడ మందిరం లేదు, అది గుడారంలో ఉంది. నేనైతే మంచముల మీదకి ఎక్కి పడుకుంటున్నాను. నా మంచం మంచి దేవదారు మ్రానుతో చేసిన మంచం. నేను పెద్ద పెద్ద గృహం కట్టుకుని అందులో ఉంటున్నాను. అయితే దేవునికి మందిరం లేదని చెప్పి, దేవునికి మందిరం కట్టాలని చెప్పి ఆలోచన చేసి అతను ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు, నీ చేతులు రక్తము ఒలికించినవి గనక నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు ద్వారా కట్టించుకుంటాను అన్నాడు దేవుడు. ఆ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. మీరు చూస్తే ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, దావీదు గారు మాట్లాడుతూ సొలొమోనుతో మంచి జ్ఞానమైన విషయాలు మాట్లాడుతూ, నాయన నువ్వు దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఒకవేళ దేవుణ్ణి వెతకకపోతే ఆయన నిన్ను తృణీకరిస్తాడు, త్రోసివేస్తాడు, విసర్జిస్తాడు అని చెప్పి కొన్ని మాటలు అక్కడ తెలియజేశారు. ఆ కింద వచనాలకు మీరు వస్తే 12వ వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం. వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మచ్చులు అంటే ఏంటి?
ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ చేయడానికి వాడే పరికరాన్నే మచ్చు అంటారు. ఆ మచ్చులో బంగారం పోసి తీస్తే ఏమవుతుంది, మచ్చు డిజైన్ వస్తుంది అనమాట. అంటే ఏది ఎలా చెయ్యాలి, మందిరం ఎలా కట్టాలి, మందిరానికి ఏ డిజైన్ తీసుకురావాలి, ఎక్కడ ఎంత బంగారం పడుతుంది, ఎంత వెండి పడుతుంది, ఎంత ఒక తలుపుకి ఎంత బంగారం పడుతుంది, ఒక కిటికీకి ఎంత బంగారం పడుతుంది, ఒక స్తంభానికి ఎంత బంగారం పడుతుందని ఆయన బంగారమే పోగేస్తాడు. గదులతో బంగారాన్ని పోగేశాడు. చాలా బంగారం, చాలా వెండి, చాలా వస్తువులు, ఉపకరణాలు అవన్నీ తయారు చేయడానికి సేవా క్రమము, కావలసినంత వెండి, కావలసినంత బంగారం. దీపస్తంభాలకి 15 వచనం చూడండి. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, దాని వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత వెండి ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచి ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముండ్ల కుంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకి కావలసినంత వెండి ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠమునకు కావలసినంత పొటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబులు వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. అతనికి ఏం అప్పగించాడు దావీదు గారు? కావలసినంత బంగారం, కావలసినంత మచ్చు, ఏ డిజైన్ ఎంత పడుతుంది, ఎంత కొలత, ఎంత దానికి ఉపయోగపడుతుంది, ఉపకరణాలు, దీపస్తంభాలు, బంగారు గిన్నెలు, వాటన్నింటికి. అంటే మనం వాక్యం మాట్లాడుకుంటున్నప్పుడు అవసరమైన సందర్భాన్ని మాత్రమే మాట్లాడుకుంటాం. ఒక సందర్భాన్ని మనం మాట్లాడినప్పుడు ఇల్లు కట్టారు అని అనడానికి ఒక మాటతో అయిపోద్ది. కానీ దాని కట్టుబడికి, దాని కొరకు పడే ప్రయాస, లేదా దానికోసం వెచ్చించాల్సిన సమయం, దానికోసం పెట్టుబడిగా పెట్టాల్సిన ధనము, చాలా విషయాలు ఉంటాయి. అలాగ మనం ఒక సందర్భం మాట్లాడుకున్నప్పుడు దాని చుట్టుపక్కల చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించిన అవగాహన లేకపోతే చెప్పే వాక్యం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరు చదివారు, చదవాలి, ధ్యానించాలి. అక్కడ మాట్లాడుతూ చెప్పినప్పుడు ఏం చేశారంట చూడండి, 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. వ్రాత మూలంగా డిజైన్ వేసి ఇచ్చేసాడు అనమాట. అంటే ఇంజనీర్ ప్లానింగ్ కూడా ఎవరు చేశారు? దావీదు గారే చేశారు. దావీదు గారు కట్టలేదు, మాత్రం కావలసినవి అన్నీ అతనే తెచ్చిచ్చారు. కావలసినవన్నీ అతనే తెచ్చిచ్చారు, డిజైన్ అతనే చెప్పారు, ఎక్కడ ఎంత ఎత్తు బంగారం పడద్దో కూడా అతనే చెప్పారు. ఇవన్నీ ఎవరిచ్చారట? దావీదు గారికి యెహోవా హస్తము నా మీదకొచ్చి నాకు ఇవన్నీ నేర్పించింది. నేను దేవుడిచ్చిన దాన్ని బట్టి ఇవన్నిటిని కూడా భద్రపరిచి నీకు ఇస్తున్నాను అని సొలొమోను గారితో చెప్తూ, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకునుము, భయపడకుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. ఇదిగో నీకు దేవుడు తోడుగా ఉంది, ఇదిగో కావలసిన ఎక్విప్మెంట్స్ అన్నీ నీ చేతిలో పెడుతున్నాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకుండా పనిని పూనుకో అని తన కుమారుడితో దావీదు గారు మాట్లాడుతున్నారు. ఈ విషయం అంతా చూస్తుంటే ఎంత గొప్ప ఏర్పాటు, ఎంత గొప్పదైన ప్రణాళిక. జనులందరూ కూడా నీకు సహాయంగా ఉంటారు. 21వ వచనం. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటైరి నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. ఇదిగో నీకు కావలసినవన్నీ ఇచ్చాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, హృదయంలో భయపడకు, జడియకు, పని పూనుకో. ఇదిగో అధికారులందరూ నీకు సహకారులుగా ఉన్నారు, వారు హృదయపూర్వకంగా నీకు సహాయం చేస్తారు.
అంటే దేవుని పని పూనుకుంటున్నప్పుడు కావలసినవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. వాటి లెక్క ఎత్తు ప్రకారం దేవుని హస్తం వారికి తోడుగా ఉండి వాటన్నింటినీ పోగేయించింది. ఇప్పుడు కావలసిన మనుషులు కూడా, అధికారులు కూడా, సహకారులు కూడా వచ్చారు. మందిరం కట్టాలని సొలొమోను చేతిలో పెట్టారు. సొలొమోను గారు ఎంతో అంకిత భావంతో మందిరాన్ని కట్టారు. చాలా అందమైన మందిరం, ప్రపంచంలో ఎక్కడా లేని నిజదేవుడికి, సర్వ సృష్టికర్తకు, సర్వోన్నతుడైన దేవుని పేరట మందిరాన్ని కట్టాడు. ఎంతో డెడికేషన్గా, ఎంతో అంకిత భావంతో, మనఃపూర్వకంగా ప్రతి ఒక్కరు ఏం చేశారు? మందిరాన్ని కట్టారు. ఈ సందర్భం మనకి యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుని కుమారుడు. ఆత్మ సంబంధమైన విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవాది దేవుడు సర్వ సృష్టిని కలిగించి, ప్రకృతినంతా ఏర్పాటు చేసి, మనుషుల్ని సృష్టించి భూమి మీద పెట్టి, మనిషికి కావలసినవన్నీ ఇచ్చి ఏదేని తోటలో పెడితే అక్కడ పాపానికి చోటిచ్చాడు. మనిషి అవిధేయతకు చోటిచ్చి, దేవుని మాటను ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు. ఇలాంటి లోకంలోనికి ఇప్పుడు ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి హృదయాలను బాగు చేసి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలి. దేవుడిచ్చిన గొప్ప పని యేసుక్రీస్తు ప్రభువారికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరి చేత కట్టబడుచున్నారు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి. ఎవరు కడుతున్నారు మందిరాన్ని? యేసుక్రీస్తు ప్రభువారు కడుతున్నారు. దేవునికి మందిరాన్ని కడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు కడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నారు. కావలసిన వాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధమైన రాళ్ల వలె. ఎవరు ఆ రాళ్ళు? మనమే ఆ రాళ్ళు. దేవుడు నివసించడానికి అనుకూలమైన, సజీవమైన, ఉత్తమమైన, మనల్ని మనం పూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, అంకిత భావంతో మనం జీవిస్తున్నప్పుడు, మనమందరము ఎవరికి నివాసం? దేవునికి నివాసం. మనల్నందరినీ కట్టేవాడు, మన హృదయాలను బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, ఆయనకు తగినట్టుగా తీర్చిదిద్దుకునేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారి ద్వారా మనం కట్టబడుచున్నాము. ఆయన సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు కనీసం వస్తువుల చప్పుడు కూడా రాలేదట. అక్కడ పలానా ఇల్లు కడుతున్నారు, అందుకే అక్కడ సౌండ్ వస్తుంది, లేదా అక్కడ మిషన్స్ తిరుగుతున్నాయి, లేదా మనుషులు అరుస్తున్నారు, అలాంటి శబ్దాలు కూడా లేకుండా తయారు చేసిన వాటిని తీసుకొచ్చి చక్కగా అమర్చి ఏర్పాటు చేయడమే తప్ప అక్కడ శబ్దాలు కూడా లేవట. అంటే అంత అంకిత భావంతో ఎక్కడ పని అక్కడ చక్కగా, హడావుడి లేదు, ఏకాగ్రత, దృష్టి, అంకిత భావం, మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా చేయడం. ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న సంఘం, దేవుని యొక్క నివాసం, అది కంటికి కనిపించేదిగా కాకుండా, అది బయటికి ఎంత మాత్రము కనబడకుండా, అది దేవుడు మాత్రమే జరిగించే అద్భుతమైన కార్యక్రమం. అపోస్తలులు సంఘానికి స్తంభాలుగా ఉన్నారు. స్తంభాలుగా పోల్చాడు వాళ్ళని. అక్కడ మనం చూస్తాము స్తంభాలు, బంగారపు గిన్నెలు, వెండి గిన్నెలు, ప్రదీపములు, దీపస్తంభాలు, అవన్నీ చూస్తాం. సంఘంలో కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో పనికి ఏర్పాటు చేసుకున్నాడు. అనేక రకమైన పనులు, అనేక రకమైన విధులు, అనేకమైన విషయాలు, వాటన్నిటిలో అనేకులకి అవగాహన కావాలి. ఆయనకు నచ్చినట్టుగా సంఘంలో ఉన్న వారిని ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఏ పనికి ఎవరిని ఉపయోగించాలి, ఎవరికి ఎంత సామర్థ్యం ఉంది, వాళ్ళని ఏ పనిలో నియమించుకోవాలని దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు మనం ఏం చేయాలి? దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఏం చేస్తాం? దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మన ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు? ఏ ప్రాంతంలో పెట్టాడు? ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఏ విధంగా మనం మారాలని ఆయన కోరుకుంటున్నాడు? దీన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవునితో అన్యోన్యమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని పనికి తగ్గట్టుగా తమ్మును తాము దేవునికి మనఃపూర్వకంగా సమర్పించుకుని, నా ద్వారా దేవుడు ఏ పని చేయించుకుంటాడు అని దేవునికి అనుకూలంగా మనం మారాలి. దేవునికి అనుకూలంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఆ ఆత్మ సంబంధమైన రాళ్ల వలె కట్టబడాలి. అలాగే దేవుడు ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నారు. వాక్యం ఆయనది, రాజ్యం ఆయనది, పని ఆయనది, ఆ సంఘం ఆయనది. కృప, అపరిమితమైన కృపతో మనుషుల్ని రక్షిస్తూ, వారిని రక్షించుకుంటూ, చేరదీసుకుంటూ, వాక్యంతో బలపరుచుకుంటూ, ఆదరిస్తూ వాళ్ళని ఏం చేస్తున్నాడు? తనకు అనుకూలమైన వారిగా తయారు చేసుకుంటున్నాడు. ఎవరు తయారు చేసుకుంటున్నారు? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే తయారు చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. మనకి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, మన జీవితంలో ఎదురయ్యే సమస్యల ద్వారా మాట్లాడతాడు, శ్రమలతో, శోధనలతో మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మనం ఎలా సిద్ధపరచబడాలి? పూర్ణంగా దేవునికి అనుకూలమైన పాత్రగా సిద్ధపరచబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఈయన. ఈయన శరీర సంబంధమైన మందిరం కట్టేవాడు కాదు. ఈయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవాడు, నిర్మించేవాడు. మనం ఎన్నైనా చేయొచ్చు, కానీ మనిషి యొక్క మనసును మార్చలేం. ఎన్నైనా చేయొచ్చు, మనిషి యొక్క మనసును మార్చలేం. అది కేవలం దేవుడు మాత్రమే మార్చగలడు. దేవుడు మాత్రమే దాన్ని నిర్మించగలడు. దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ప్రతి మనిషి దేవుని యొక్క ఆత్మ ఏదైతే చెబుతుందో దానికి చెవిని ఇవ్వాలి. చెవినిచ్చి ఎవరైతే వెతుకుతారో దేవుణ్ణి, దేవుడి మాటకి ఎవరైతే చెవినిస్తారో, దేవుడు చెప్పినప్పుడు ఎవరైతే ఆ మాటను హృదయంలో పెట్టుకుని అంగీకరిస్తారో వాళ్ళు ఏమవుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వారికి కూడా సెలవిస్తున్నాడు, ప్రతి వారికి చెబుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు. ప్రతి ఒక్కరికి తన మాట, తన వాక్కు బయలు వెళుతుంది. అది ప్రకటింపబడుతూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఈయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని నిర్మిస్తున్నాడు. ఈయన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. అదే మత్తయి సువార్త చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. సంఘం ఎలా కట్టబడుతుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఏంటిది? పరలోక రాజ్యము, సంఘము. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి ఇంకా సిలువ వేయబడలేదు. ఆయన ఇంకా ఈ మరణం ఏదైతే ఉందో దాన్ని ఇంకా మరణాన్ని జయించి పునరుద్ధానాన్ని ఇంకా చెందలేదు. ఆ సమయంలో రాజ్యం గురించి మాట్లాడుతూ, సంఘం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నారు, పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక స్త్రీ పిండి అంతయు పులిసి పొంగు వరకు, పులిసిపోయి పొంగిపోవాలి. అది 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే మనం పులిసిన పిండి గురించి మాట్లాడుకుంటాం. పులిసిన పిండి అనగా దుర్మార్గత, దుష్టత్వము. అది ఏం చేస్తుందంటే అది వనమునంతా చెడగొడుతుంది. అంటే తాను చెడిని వాడు వనమల్లా చెడగొట్టాడని ఒక సామెత ఉంటుంది. అంటే ఒకడు చెడిపోతే వాడు ఏం చేస్తాడు? నలుగురిని చెడగొడతాడు. ఆ దృష్టికోణంలో పౌలు గారు ఏమన్నారంటే, పులిసిన పిండి ముద్దంతి పులిజేను దుర్మార్గ దుష్టత్వం అని పులిపిండిని తీసి పారవేయడి,
పులియని రొట్టెతో మంచిగా యథార్థంగా దేవుని యొక్క పండుగను ఆచరిద్దాము అని చెప్పారు. ఈ సందర్భం ఏంటంటే ఈయన ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. ఒక స్త్రీ అంట 3 గుంజాల పిండి తీసుకుందంట, గోధుమ పిండి. ఆ పిండి మొత్తం కలిపేసి అందులో పులిసిన పిండి ఇంత తీసుకొచ్చి ఆ మొత్తం మధ్యలో పెట్టేసి నొక్కేసిందనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ పిండి అంతా పొద్దుటికి మొత్తం ఆ పులిసిపోయిన పిండిలో ఉన్న బ్యాక్టీరియా ఈ మొత్తం పిండి అంతటికి అయిపోతుంది, అది పాకిస్తుంది, కలిసిపోతుంది, మొత్తం అంతా పులిసిపోద్ది ఆవిడ. అంటే దేవుని రాజ్యం కూడా ఎలా ఉందంటే, ఎవరైతే నిజముగా క్రీస్తుని వెంబడిస్తారో, ఎవరైతే క్రీస్తు యొక్క ప్రేమను అనుభవిస్తారో, ఎవరైతే క్రీస్తు యొక్క సిలువను నిదానించి చూస్తారో, ఆయన పొందిన గాయాలతో నా హృదయానికి స్వస్థత ఉందని, ఆయన పడిన పాట్లు నా కోసమేనని, ఆయన కార్చిన రక్తంలో నా పాపాలకు శుద్ధి ఉందని ఎవరైతే సిలువని నిదానించి చూస్తారో, ఆయన బాధ, ఆయన కన్నీరు, ఆయన రక్తము, ఆయన ఛిద్రమైపోయిన శరీరాన్ని ఎవరైతే చూడగలుగుతారో, ధ్యానించగలుగుతారో. పురుషోత్తం చౌదరి గారు అంటారు, ఆయన పక్కలో పొడిచారు కదా, ఆ పక్కలో నేను జొచ్చి దూరి ఆ ప్రేమ ఎంతో నేను చూస్తానన్నాడు. ఆ పక్కలో పొడిచిన ఆ స్కిన్ ఇలా పైకి ఎత్తి అందులో ఆ గాయంలో ఎంత ప్రేమ ఉందో నేను చూస్తానన్నాడు. అంటే తను కొట్టిన వారిని కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడో, తను చీదరించిన వారిని, ఉమ్మి వేసిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, చారడేసి మేకులు గుచ్చిన వారిని చూచి ఆయన ప్రేమిస్తుంటే ఆయన ప్రేమ ఎంతో నేను చూస్తానన్నాడు. అట్టి ప్రేమను గ్రహించిన వారు, ఆయన మరణ సమాధి పునరుత్థానం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళంట ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవ్యం ఏమవుతుంది, విస్తరించుకుపోతుంది. ఒక్క నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన క్రీస్తు యొక్క దాసుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏమవుతుంది, నిజంగా క్రీస్తు కోసం బ్రతుకుతున్నవాడు ఎక్కడైతే నిలబడ్డాడో ఆ ప్రాంతం అంతా కూడా పులిసిపోతుంది. అదంతా కూడా దేవుని యొక్క ప్రేమతో నిండిపోతుంది, దేవుడి యొక్క ఆలోచనలతో నిండిపోతుంది, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప కుమ్మరిస్తుంది ఆ ప్రాంతం అంతా. అక్కడ ఏమవుతుంది, సంఘం నిర్మించబడుతుంది, కట్టబడుతుంది. అంత గొప్పగా దేవుడు దాన్ని నిర్మించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఒక్క నోక్ సింగ్, ఒక్క డేవిడ్ లివింగ్స్టన్, ఒక్క డేవిడ్ బ్రెయినార్డ్, ఒక్క వ్యక్తి, ఒక మదర్ తెరీసా, ఒక మేరీ స్లెస్సర్, ఒక ఎమీ కార్మైకేల్, ఒక్కొక్కరుగా వెళ్ళి ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళు దేవుని ప్రేమ చూపిస్తున్నప్పుడు అక్కడ అనేకులు ఏమయ్యారు, దేవుని పిల్లలుగా మారిపోయారు, దేవుని ప్రేమకి వాళ్ళు ఆకర్షింపబడ్డారు, దేవుడి సన్నిధిలోనికి చేర్చబడ్డారు. అట్టి విధంగా ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన రాళ్లుగా మారినప్పుడు, మనపూర్వకంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, ఆయన క్రియలు చేయడానికి, ఆయనకి అనుకూలమైన పని చేయడానికి, ఏ పని చేయాలి మనం, మన తెలివితేటలు, మన జ్ఞానము, మన చదువు, ఇవన్నీ ఎందుకు పనిచేయవు ఆయన ఎదుట. ఆయన వాక్యము, ఆయన ఆత్మశక్తి మాత్రమే పనిచేస్తుంది. అట్టి ఆత్మశక్తితో మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అనుకూలమైన రాళ్లుగా, సజీవమైన రాళ్లుగా మన దేహాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వాక్యం మీద ధ్యానం ఉంచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్తము, మాంసము, ఈ శరీరం యొక్క ఆలోచనలు, శరీరం యొక్క క్రియలు, శరీరం యొక్క పాట్లు, ప్రయాస, ఇదంతా కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. మనిషి హృదయంలో మంచి ఎంత మాత్రము లేదు, అది పుట్టదు కూడా. మన హృదయంలో అసూయ, ద్వేషము, కోపము ఇవి పుడతాయి తప్ప మంచి, మేలు, సహోదర భావము, దయ, ప్రేమ మనలో పుట్టవు. అందుకే ఏమన్నాడంటే ఆత్మఫలము. ఆత్మఫలం ఏమనగా ఏంటది?
ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, మంచితనము, సంతోషము, ఇవన్నీ ఎవరివి? ఆత్మఫలాలు. ఇవి శరీర ఫలాలు కాదు. ఇవి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. మనం శరీరం విషయంలో చనిపోవాలి, రక్తం విషయంలో చనిపోవాలి. రక్తము శరీరమును ఆశ్రయిస్తే మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడలేము. రక్త మాంసములు నశించిపోవాలి. రక్త మాంసముల్ని మనం విడిచిపెట్టాలి. రక్త మాంసములు ఉప్పొంగుతాయి కదా, వానిలో పుడుతుంది కదా, అది మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క సిలువలో ఏమవ్వాలి? రక్త మాంసముల యొక్క శక్తి తగ్గిపోయి ఆత్మ యొక్క శక్తి పెరగాలి. పరిశుద్ధాత్మ శక్తి మన ఆత్మతో అంటుకట్టబడినప్పుడు, ఎప్పుడైతే ఆత్మశక్తి మన ఆత్మతో అంటుకట్టబడుతుందో, ప్రతి వ్యక్తిలో ఏముంది? ఆత్మ ఉంది. పైనున్న శరీరాలు మనుషులు కాదు, లోపల ఆత్మ వాళ్ళని నడిపిస్తుంది. ఆ ఆత్మతో ఏ ఆత్మ కనెక్ట్ అవ్వాలి? పరిశుద్ధాత్మ కనెక్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతారు. అదే ఏదైతే దురాత్మ, దుష్టుడు, అపవాది ఆత్మ ఉందో అది కనెక్ట్ అయిందనుకోండి, ఏమవుతుంది? సాతాను సంబంధాలుగా మారిపోతాం. కాబట్టి అందుకే ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మతో మీరు ఏమవ్వాలి? అంటుకట్టబడాలి. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్త మాంసములతో మనం దేవుని రాజ్యాన్ని కట్టలేము, ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మింపబడలేము, అనుకూలమైన సజీవమైన రాళ్లగా ఉండలేము. కాబట్టి మనం శరీరానికి, మాంసానికి ఎంత మాత్రం చోటు ఇవ్వకూడదు. చూడండి, ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, రక్త మాంసములు ఎంత మాత్రము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. తన శరీరాన్ని ఆయన అప్పగించేశాడు. ఆయన రక్తము కార్చేశాడు. ఆయన పూర్ణంగా ఆయన శరీరాన్ని కొట్టడానికి ఇచ్చివేశాడు. ఆయన చెంపలు పెరిగివేశారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఆయన వీపుని దున్నారు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఆయన్ని సిలువ మోయించారు. ఆయన చేత ఎన్నో బాధలు ఆయన శరీరం మీద పడ్డాయి. ఆయన శరీరం, ఆయన రక్తం మన పాపాలకి విమోచన అయింది. చూడండి, 53వ అధ్యాయము 11వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆయన ఎక్కడైతే ఉన్నాడో, భూమి మీదకి ఆయన నరుడిగా వచ్చి మరియ గర్భాన్ని ఒక చిన్న బాబుగా పుట్టి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువారిని కనింది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి, ఆయన ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని అంతటినీ ఏం చేశాడు? ఆయన ప్రభావితం చేశాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమతో, ఆయన దయతో, ఆయన క్షమాగుణంతో అనేకులను ఆయన పరిశుద్ధులుగా మార్చాడు, పవిత్రులుగా మార్చాడు, నిర్దోషులుగా మార్చాడు తన అనుభవ జ్ఞానం చేత. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రేమ, ఆయన ఎక్కడుంటే అక్కడ క్షమ, ఆయన ఎక్కడుంటే అక్కడ దీవెన, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఆయన ఉన్న చోటంతా ఎలా నిండిపోతుంది? ప్రేమతో నిండిపోతుంది, దయతో నిండిపోతుంది, క్షమాగుణంతో నిండిపోతుంది. ఆయన నిలువెత్తు జాలి, నిలువెత్తు కరుణ, ఆయన దేవుని యొక్క స్వరూపము. దేవుడు ప్రేమయే ఉన్నాడు. మనుషుల మధ్య ప్రేమ లేకపోతే దేవుడు అక్కడ ఉండడు. మనుషుల మధ్య ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎవరొకరు ప్రేమిస్తారు, ఎవరైనా వస్తారు, ఎవరైనా సాయం చేస్తారని చూస్తాడు ప్రతి మనిషి. అలాంటిది దేవుడు ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము, నిత్య జీవాన్ని మనం పొందలేము. దైవ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? దేవుని యొద్దకు నడిపిస్తుంది. దేవాది దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ప్రపంచానికి ప్రేమను ప్రసాదించాడు, కృపను ప్రసాదించాడు. తన అనుభవ జ్ఞానం చేత అనేకుల్ని నిర్దోషులుగా మార్చాడు. తన అనుభవ జ్ఞానం చేత
ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు కూడా క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు మార్గాల్లో నడుస్తున్నప్పుడు దేవుడు కృపను బట్టి ఆ ప్రాంతమంతా ఏమవుతుంది? ప్రేమతో నిండిపోతుంది, క్షమతో నిండిపోతుంది. దేవుని యొక్క దీవెన, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. అది దేవుడికి మహిమ, మనుషులకి దీవెన. మనుషులకి దీవెన తెచ్చాడు దేవుడు. చెరగా కొనిపోయి మనుషులకి ఈవులను అనుగ్రహించాడు. ఈవులు అనగా బహుమానములు. మనకి నిత్య జీవం అనే గొప్ప బహుమానం, నీతి కిరీటం అనే బహుమానం, మన దైనందిన జీవితంలో మనకు కావలసిన అన్నీ, ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మన అవసరతలు, ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు క్రీస్తునందు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మనల్ని కడుతున్నాడు. ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, ఆయన ఆత్మతో మనల్ని కడుతున్నాడు. ఆత్మ సంబంధముగు సజీవమైన రాళ్ళు. ఆత్మ లేకపోతే మనం కట్టబడలేము. మనలో పరిశుద్ధాత్మ నిండుగా ఉన్నప్పుడు, మనఃపూర్వకంగా మనం దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరంగా, సజీవమైన రాళ్లగా కడుతున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. మరి నాకు ఇచ్చిన సమయం కొంచెం గనక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. శరీర సంబంధమైన మందిరం ఎలా కట్టబడిందో ఆత్మ సంబంధమైన మందిరం కూడా అలా కట్టబడుతుంది. అది కంటికి కనిపించేది కాదు, మనుషులు అనుకున్నట్టుగా కట్టబడేది కాదు. అది మన బ్రతుకు ఈ లోకంలో శాశ్వతం కాదు. ఎవరైతే యేసుక్రీస్తు కోసం బ్రతుకుతారో అది నిజమైన బ్రతుకు. కేవలం మన కోసం మనం బ్రతికితే, మన కోసం మనం వెచ్చించుకుంటే, మన కోసం మనం ప్రయాసపడితే, మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే అది వ్యర్థమే అవుతుంది, కానీ అది ఫలవంతమైంది కాదు. కానీ మనం యేసుక్రీస్తు కోసం, దేవుని కోసం చేస్తామో పరిశుద్ధాత్మ సహాయంతో, అది మనకి ప్రయోజనకరము. దానికి మనకి గొప్ప ఫలము ఉంది. సత్క్రియలు చేయాలి, దేవుని క్రియలు మనం చెయ్యాలి. దేవుడు మనల్ని దేనికి ఏర్పాటు చేసుకున్నాడో దానికి మనం అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. అనేకులు దానికి ఇష్టపడక శరీర కోరికలకి, బలహీనతలకి లోబడిపోయి జారిపోయిన వారు ఎందరో ఉన్నారు. దేవుడి చిత్తమును ఎరిగి కూడా చెయ్యలేక, ప్రయాస పడలేక, లోకాన్ని జయించలేక బాధల్లో పడిపోయి తమను తామే పొడుచుకున్న వారు ఎందరో ఉన్నారు. కాబట్టి అటు స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా మనం దేవుని వాక్యానికి చోటిచ్చి, ఆత్మకు చోటిచ్చి, పరిశుద్ధాత్మతో అంటుకట్టబడి సజీవమైన రాళ్లవలే దేవునికి ఇష్టమైన అనుకూలముగు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, మీ ప్రేమ చాలా గొప్పది, మేము వివరించలేనిది, మేము వర్ణించలేనిది. మీ కుమారుడిని మాకు ఇచ్చారు. మీ కుమారుడి త్యాగం కానీ ఎంత గొప్పది, అది వివరించలేనిది, వర్ణించలేనిది. మా నోరు మా జిహ్వ చాలదు ప్రభా. అంత గొప్ప ప్రేమను మా మీద కుమ్మరించి నాయన మాకు పాప క్షమాపణ కావాలని నీవే సమస్తాన్ని ముందే ఏర్పాటు చేసి ఇచ్చావు గనుక తండ్రి, దీన్ని ఎరిగిన మేము ధన్యులము. నాయన, నిన్ను తెలుసుకున్న వారు ధన్యులు, నిన్ను ఎరిగిన వారు ధన్యులు ప్రభా. నిన్ను ఎరగడానికి కృపద ఇచ్చేశారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎరుగని వారు ఎందరో ఉన్నారు ప్రభా. వారు ఎరుగునట్లు వారి మధ్య ప్రభా మీ పిల్లలుగా ఆయన మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా ఆయన ఇది ఈ ప్రాంతం అంతా ఫలించినట్లు, మేము ఎక్కడుంటే అక్కడ ఫలించినట్లు కృపదయచేయండి, కనికరించండి ప్రభా. ఆయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఆయన నిజమైన క్రీస్తు సాక్షులుగా మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి మీరు కృప చూపించి నడిపించమని కోరుకుంటూ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.